నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలో మట్టి మాఫియా బరితెగించింది. యథేచ్ఛగా ఇష్టానుసారంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతినిత్యం మట్టి తోలకాలు చేపడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు సిండికేట్గా మారి మట్టి మాఫియాకు తెరలేపారు. ప్రైవేటు స్థలాల్లో ఒక్కొక్క ట్రిప్పు 50 రూపాయలకు కొనుగోలు చేసిన కమర్షియల్ ఫ్లాట్స్కు 400 రూపాయల నుండి 500 రూపాయల వరకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు. మట్టి తోలకాల్లో వందలాది ట్రాక్టర్లు రోడ్డుపై స్పీడ్ కంట్రోల్ లేకుండా తిరగడంతో రోడ్లు నాశనం అవటమే కాక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని కుప్పెనకుంట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా సాగుతున్న మట్టి తోలకాలపై స్థానికులు మట్టి మాఫియాను ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనకాడడం లేదు. పైగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు భయం లేదు, అధికారులందరికీ ఇవ్వాల్సిన మామూలు ఇస్తున్నాం, మాకేం భయం లేదంటూ ప్రశ్నించిన వాళ్లపై దాడులకు తెరపడ్డారు. ఇక మట్టి మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో అర్థమవుతుంది. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని, ఇక మట్టి మాఫియా కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టి తోలకాలు జరుగుతున్నా అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరించడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న 2 టిప్పర్ లారీలను సీజ్ చేసి 4 కేసు నమోదు చేశారు. ఇక రేజర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమ మట్టి తరలింపు జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ శాఖ టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు జరిపి మట్టి లోడుతో ఉన్న 2 టిప్పర్ లారీలను సీజ్ చేసి స్టేషన్కు తరలించి 4 వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. సిఐ మాట్లాడుతూ తమకు అందిన పక్కా సమాచారం మేరకు దాడులు జరిపామని, మట్టి దందా నడుపుతున్న ప్రధాన సూత్రధారి రాంబాబు అని, 2 మట్టి లారీలు 4 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాయి. 4వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి మయూర వాహనం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మినిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. సమైక్యతకు, మత సామరస్యానికి ప్రత్యేకగా చిన్నమండ్యం ఉరుసు అని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి చిన్నమండ్యంలోని హజరత్ షా అలీ గంజే షాహీద్ బాబా రహమతుల్లా అలైహి దర్గా అందు జరిగిన ఉరుసులో మైనార్టీ నాయకులు, సోదరులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి శ్రీ 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 సయ్యద్ షా అరిఫుల్లా హుస్సేని దగ్గర ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, చిన్నమండ్యం వైస్ ఎంపీపీ ఎజాజ్ అలీఖాన్, సర్పంచ్ నజీర్ అహ్మద్, షారుల్లా, కో ఆప్షన్ గౌస్ సాబ్, మండల జేసీఎస్ కన్వీనర్ చుక్కా అంజనప్ప, బురాన్ ఖాన్, ఇక ఎహ్యా ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామర్లకోట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సామర్లకోట పట్టణ పరిధి బ్రౌన్పేట, సీతారామ కాలనీ, సామర్లకోట మెయిన్ రోడ్డులో సిఆర్పీఎఫ్ దళాలతో కలిసి కావాతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ ఈశ్వర్ యశ్వంత్, సామర్లకోట సిఐడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని అధిష్టానం ఎంపిక చేసిందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్ కూడలి వద్ద వేముల శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి బైరెడ్డి రాజశేఖర రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల శ్రీధర్, సీమకృష్ణ, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్న సంక్షేమ సారథి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, బద్వేలు యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండలం సంగసముద్రం గ్రామంలో ప్రజా దీవెన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేదని, నేడు అర్హతే ప్రామాణికంగా వాలంటీర్ ద్వారా ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని తెలిపారు. విద్య, వైద్యం రంగాలతో పాటు మహిళా సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. అధికారం కోసం కల్లబొల్లి మాటలు చెబుతున్న టీడీపీ, జనసేన నాయకుల హామీలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాధికారి ఎస్ఎస్ దివాకర్ సోమవారం తెల్లవారుజామున శ్రీ కొట్టూరు స్వామి దేవస్థానంకు పాదయాత్ర చేపట్టారు. ఉత్తర కర్ణాటక ప్రసిద్ధ దేవాలయంగా వెలుగొందుతున్న శ్రీ కొట్టూరేశ్వర స్వామి దేవస్థానం జాతర సందర్భంగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాధికారి నగరం నుంచి భక్తిభావనతో పాదయాత్రను చేపట్టారు.